వెల్కమ్ ఐపీఎల్ మ్యాచ్ డే ముచ్చట్లు. మనం ప్రతిరోజు కూడా మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరు గెలుస్తారు, ఎవరి బలాబలాలు ఏంటి, పిచ్ కండిషన్స్ ఏంటి, ఫ్యాంటసీ ప్లేయర్స్ ఎవరు, అదేవిధంగా అంటే తుది జట్లో ఎవరుంటారు, ప్లేయింగ్ లెవెల్లో ఎవరుంటారు, టాస్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, పవర్ ప్లే గురించి ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఎలా ఉండబోతుంది మ్యాచ్ అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే పిచ్ కండిషన్ ఎలా ఉండబోతుంది, ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు అనేటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా భారీ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ పిచ్ కండిషన్ బట్టి చూస్తే అక్కడ 200 స్కోర్ కొట్టడం అనేది కొంత కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పర్వాలేదు 200-210 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ వికెట్లు తీయడానికి బౌలర్లు తీవ్రంగా కష్టపడాలి, పరుగులు చేయడానికి బ్యాట్స్మెన్లు కూడా తీవ్రంగా కష్టపడాలి. అంటే ఎవరికి కూడా పిచ్ కండిషన్ అనేది ఫేవర్గా ఉండదు అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఈరోజు రెండు జట్ల బలాబలాలు ఏంటి, ప్లేయింగ్ లెవెల్ ఎవరు ఉంటారు, ముందు హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. వెన్యూ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరూ కూడా ఓపెనింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరి దమ్ ఏంటో లాస్ట్ మ్యాచ్లో మరోసారి ప్రూవ్ చేశారు. పవర్ ప్లేలో దాదాపుగా 120 దాకా పరుగులు చేసినట్టున్నారు. ఇక ఆ తర్వాత పవర్ ప్లే 100 దగ్గరికి పరుగులు చేసినట్టున్నారు. కాబట్టి అది ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్కి విజయ అవకాశాలు అనేది ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అయితే పోయినసారి మ్యాచ్లో మాత్రం మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అవడం, అంటే పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అవడంతో స్కోర్ కొంత ముందుకు వెళ్ళలేకపోయింది. ఆ మ్యాచ్లో పంజాబ్ కూడా చాలా అద్భుతంగా రాణించింది, శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇక అంటే మిడిల్ ఆర్డర్కి సంబంధించి ఎలా వర్కౌట్ చేస్తుంది హైదరాబాద్ అనేది చూడాలి. అయితే ఇషాన్ కిషన్ పర్వాలేదు అనిపిస్తున్నాడు, కానీ హెన్రిచ్ క్లాసెన్ నుంచి ఇంకా పవర్ఫుల్ ఇన్నింగ్స్ కావాలి. అదేవిధంగా సలీల్ అరోరా, అనికేత్ వర్మ లేదంటే లియామ్ లివింగ్స్టోన్ కంటే అనికేత్ వర్మ ది బెస్ట్ కాబట్టి అతనికే ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి పర్వాలేదు అనిపిస్తున్నాడు. హర్ష్ దుబే బౌలింగ్లో అంత పస కనపడటం లేదనే చెప్తాను. అతనికంటే కూడా శివాంగ్ కుమార్ని తీసుకుంటే మంచిది అనేటువంటి ఒపీనియన్ కూడా ఉంది. అయితే ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి సంబంధించి కనుక మనం చూస్తే ఫాస్ట్ బౌలింగ్లో ఇక్కడ ఒక లోపం అంటే కమిన్స్ లేకపోవడం, షమీని వదులుకోవడం, ఇవన్నీ కూడా హైదరాబాద్ బౌలింగ్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. మొన్న వాళ్ళు చాలా వరస్ట్గా అనిపించింది ఆ బౌలింగ్ కూడా. అసలు ఆ బౌలింగ్తో కప్పేలా కొడతారు అనిపించింది. చిన్న పిల్లలు కూడా వాళ్ళు బౌలింగ్లో ఆడగలిగే ఇది ఉంది. సీనియర్ బౌలర్ ఉనద్గత్ కానీ లేదంటే అటు హర్షల్ పటేల్ కానీ ఇషాన్ మలింగా కానీ వీళ్ళెవ్వరూ కూడా ఇంపాక్ట్ చూపించలేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. పవర్ ప్లేలో పరుగులు కట్టడి చేయలేకపోవడం సంగతి పక్కన పెడితే మిడిల్ ఓవర్స్లో లాస్ట్ ఓవర్స్లో కూడా భారీగా డెత్ ఓవర్స్లో కూడా పరుగులు ఇచ్చేయడం వల్ల అది ఈ ప్రత్యర్థి బ్యాట్స్మెన్కి చాలా ఈజీగా అవుతుంది. అదేవిధంగా ఈరోజు జట్లయితే మళ్ళీ హర్షల్ పటేల్ ఉండే ఛాన్స్ ఉంది, ఇషాన్ మలింగ్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఉనద్గత్కి మాత్రం వెయిట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో ప్రఫుల్ హింజే, ఇతను విదర్భ బౌలర్ అనుకుంటా, సీమ్ బౌలర్, ఇతనికి మంచి ఇది ఉంది. ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఇతనితో అరంగేట్రం చేయిస్తానని చెప్పాడు కానీ అది అవ్వలేదు. అయితే ఇక్కడ హైదరాబాద్ బౌలింగ్ యూనిట్ కనుక బలంగా లేకపోతే ఎస్ఆర్హెచ్కి ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్కి రాజస్థాన్కి ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్కి వాళ్ళు ఖచ్చితంగా 320 దాకా కొట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. మొన్న చూసాం వాళ్ళు ఆర్సీబీ బౌలర్లను ఉతికారేసినప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అనేది వాళ్ళకి అసలు మ్యాటరే కాదనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక రాజస్థాన్ రాయల్స్కి ఎవరు ఉండబోతున్నారు తుది జట్లు అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరు కూడా భీకరమైనటువంటి ఫామ్లో ఉన్నారు. అలాగే ధ్రువ్ జురేల్ కూడా అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు. ఇక రియాన్ పరాగ్ కొంత ఫామ్లోకి రావాలి. షమ్రాన్ హిట్మేర్ వికెట్లు కోల్పోవడం అనేది మైనస్ అవుతుంది. అలాగే ఫెరీరా కూడా కొంత రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను జట్లో ఉండేటువంటి ఛాన్సే ఉంది. అదేవిధంగా రవీంద్ర జడేజా కాస్త పర్వాలేదు అనిపిస్తున్నాడు. బౌలింగ్లో కూడా అతనికి మళ్ళీ పాత రోజులు గుర్తు చేసే విధంగా అతను బౌలింగ్ ఉంది. అలాగే జోఫ్రా ఆర్చర్, ఆండ్రీ బర్గర్ వీళ్ళిద్దరు బౌలింగ్ని ఎస్ఆర్హెచ్ ఎదుర్కొంటే వాళ్ళు 200కు పైగా స్కోర్ చేయడం అనేది మ్యాటర్ కాదు. అలాగే సందీప్ శర్మ, రవి బిష్ణయ్, బ్రిజేష్ శర్మ వీళ్ళ ముగ్గురు బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సందీప్ శర్మ స్లో బాల్స్, బ్రిజేష్ శర్మ స్లో బాల్స్. అతను మొన్న 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసినట్టున్నాడు పంజాబ్ మీద మ్యాచ్లో. హైదరాబాద్ మీద మ్యాచ్లో కాబట్టి పంజాబ్ మీద మ్యాచ్లోనే. కాబట్టి అది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండేటువంటి బౌలింగ్. అలాగే సందీప్ శర్మ గురించి కూడా మనకు తెలిసింది. ఇక రవి బిష్ణయ్ బౌలింగ్ కూడా
చాలా వరకు కూడా ప్రత్యర్థులను కట్టడి చేసే విధంగానే ఉంటుంది. రవి బిష్ణోయ్ అంటే అతనిలో ఉన్నటువంటి స్కిల్, క్విక్ బౌలింగ్ ఏదైతే ఉందో, లెగ్ స్పిన్లో క్విక్ బౌలింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతుందని చెప్పాలి. షార్ట్లో కానీ లెంగ్త్లో వచ్చి కొంత అంటే టర్న్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా కొంత అది ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం హైదరాబాద్కి సంబంధించి ఒక చిన్న మార్పులు ఏంటంటే డేవిడ్ పైన్ని కానీ బ్రైడన్ కార్సన్ కానీ జట్లో తీసుకురావచ్చు అనేది కూడా కొంత ఉంది. మరి దానికి సంబంధించి వాళ్ళు ఏం ఆలోచిస్తారని చూడాలి. ఇక రాజస్థాన్ అయితే నేను చెప్పినటువంటి జట్టుతోనే వాళ్ళు వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. అలాగే ఇక హైదరాబాద్ కానీ అంటే ఇక్కడ ఇద్దరు కీలక ఆటగాళ్ల మీద చర్చ జరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ బ్యాటింగ్ లైనప్ కి సంబంధించి. బౌలింగ్ లో రవి బిష్ణోయ్, శివాంగ్ కుమార్, వీళ్ళు రెండు జట్లలో కూడా కీలకమయ్యేటువంటి ప్లేయర్స్. కాబట్టి ఈ రోజు వీళ్ళిద్దరూ ఎంతవరకు రాణించగలుగుతారనే దాని అంటే వీళ్ళు నలుగురు ఎంతవరకు రాణించగలుగుతారనే దాని మీద కూడా రాజస్థాన్ విజయావకాశాలు అనేది ఆధారపడి ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే పవర్ ప్లేలో కనుక హైదరాబాద్ని రాజస్థాన్ కట్టడి చేయగలిగితే అది చాలా వరకు ప్లస్ అవుతుంది. అది ఒక ఇదైతే సేమ్ ఇప్పుడు హైదరాబాద్ ఓపెనింగ్ ఎలా ఉందో రాజస్థాన్ ఓపెనింగ్ కూడా అంతకంటే భయంకరంగా ఉంది. వైభవ్ సూర్యవంశీ కానీ యశస్వి జైస్వాల్ కానీ. కాబట్టి వీళ్ళ నలుగురి మధ్య బ్యాటింగ్ పోర్ అనేది ఉండేటువంటి ఛాన్స్ అయితే 100% కనబడుతుంది. అలాగే ఇక మనం ఈరోజు కొంత అంటే ఎవరు అంటే ఫ్యాంటసీ ప్లేయర్స్ ఎవరు అవుతారు రెండు జట్లకి సంబంధించి అనేటువంటి విషయాలు కనుక మాట్లాడుకుంటే రెండు జట్లలో ఓపెనింగ్ అనేది ఇద్దరు కూడా బలంగానే ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు బలంగా ఉన్నారు, వీళ్ళిద్దరు బలంగానే ఉన్నారు. అయితే మిడిల్ ఆర్డర్కి సంబంధించి ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్ వీళ్ళిద్దరిలో నేను ధ్రువ్ జురెల్కి మార్క్స్ వేస్తాను. అదేవిధంగా రియాన్ పరాగ్కి, హెన్రిచ్ క్లాసెన్ 4th ప్లేస్కి సంబంధించి హెన్రిచ్ క్లాసెన్కి మార్క్స్ వేయచ్చు. అదేవిధంగా సలీల్ అరోరా వర్సెస్ షిమ్రాన్ హిట్మైర్ అంటే నేను సలీల్ అరోరాకే మార్కులు వేస్తాను. అలాగే అనికేత్ వర్మ వర్సెస్ డెవాన్ ఫెరారా అంటే అనికేత్ వర్మకే మనం మార్క్స్ వేయచ్చు. అంటే ఫ్యాంటసీ ప్లేయర్స్ వీళ్ళు. అయితే అలాగే రవీంద్ర జడేజా వర్సెస్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్లకి సంబంధించి చూసుకుంటే నేను నితీష్ కుమార్ రెడ్డికి కొంచెం మార్క్స్ వేసేటువంటి పరిస్థితి ఉంది. అలాగే హర్ష్ దూబే వర్సెస్ రవి బిష్ణోయ్ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే మాత్రం రవి బిష్ణోయ్ కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి బౌలర్. అలాగే శివంగ్ కుమార్ కూడా హైదరాబాద్కి చాలా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే రాజస్థానే బలంగా ఉంది రెండు జట్లకి సంబంధించి. కాబట్టి ఈ రోజు మ్యాచ్లో రాజస్థాన్ గెలవడానికి ఎక్కువగా స్కోప్ అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక రెండు జట్లకి సంబంధించి సలార్ ఎవరు, దేవరత ఎవరు అని అంటే రాజస్థాన్ రాయల్స్కి సంబంధించి యశస్వి జైస్వాల్, సలార్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బౌలింగ్లో ల్యాండ్రీ బర్గర్, దేవరత అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే ఈరోజు ట్రావిస్ హెడ్ హైదరాబాద్కి సలార్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బౌలింగ్ పరంగా అయితే నాకు ఎవరి మీద కూడా నమ్మకం అయితే లేదని చెప్తాను. కాకపోతే ప్రఫుల్ హింజే మీద ఈ రోజు అయితే మనం హోప్స్ అయితే కొంత పెట్టుకోవచ్చు. ఎందుకంటే అతను నెట్స్లో కూడా చాలా కష్టపడుతున్నాడు కాబట్టి అతని బౌలింగ్ మీద హైదరాబాద్కి కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఫైనల్గా రాజస్థాన్ రాయల్స్ ఈ రోజు అయితే గెలిచేటువంటి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.